హైదరాబాద్ సిటీ కాలేజ్ క్లాస్ లో మేఘనకి ఒక్కసారిగా కనిపించింది తనకు నచ్చిన అబ్బాయి. క్లాస్ లోని స్టార్ గర్ల్ పల్లవితో ఫుల్ ఫన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మేఘనకి అంతా తట్టుకోలేకపోయింది. అసూయతో గుండె మండిపోయింది. ఒకరోజు పల్లవి విండో క్లీనింగ్ చేస్తుంటే మేఘన ఒక్కసారిగా ఆమెను తిప్పిపడేసింది. పల్లవి కింద పడిపోయింది. మేఘనకి మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఫ్యూనరల్ రోజున మేఘన ఎర్ర షూస్ వేసుకుని వచ్చిందందరి కళ్ళు ఆమె మీదే. ఆమె నవ్వుతూ ఏమీ జరగనట్టు నటించింది. ఇంటికి వచ్చేసరికి మేఘన ఏడుస్తూ చెప్పింది, నా షూస్ ఎవరో తీసేశారు. తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లి గొడవ చేశారు. ప్రిన్సిపాల్ విచారణ చేయగా ఒక స్టూడెంట్ ముందుకొచ్చి నిజం చెప్పాడు. మేఘనే పల్లవిని విండో నుంచి తోసిందని. అమ్మ చాలా కోపంగా తన అమ్మాయిని డిఫెండ్ చేసింది. కానీ స్కూల్లో ఎవ్వరూ మేఘనతో మాట్లాడలేదు. అందరూ మర్డరర్ అంటున్నారు. ఇంటి గ్లాస్ మీద కూడా కిల్లర్ అని రాసేశారు. అమ్మ రివెంజ్ ప్లాన్ చేసింది. మరుసటి రోజు ఇద్దరు నర్స్ల డ్రెస్ లో స్కూల్ కి వచ్చారు. సీక్రెట్ గా అన్ని వాక్సిన్స్ మార్చేశారు. ఇంజెక్షన్స్ తర్వాత స్కూల్లో వింతలు మొదలయ్యాయి. టీచర్ డెడ్ బాడీ కనిపించింది. మేఘన ఫ్యామిలీ మాత్రం క్లాస్ లో కూల్ గా కూర్చున్నారు. హైదరాబాద్ లో హడావిడిది ఒక అమ్మ కూతురు చేసిన షాకింగ్ క్రైమ్ స్టోరీ.